హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు కాటన్ శారీలో వచ్చిన బ్లౌజ్ని క్రాస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి క్లాత్కి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి శారీలో వచ్చిన బ్లౌజ్కి ఎప్పుడు కూడా కాటన్ శారీకి మనం ఏ విధంగా వేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా బ్లౌజ్ చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి అంచు భాగం అనేది ఒక సైడే వచ్చింది, అంచు భాగాలకి ఇంకొక సైడ్ అయితే రాలేదు. ఇప్పుడు మనకి ఈ అంచులు ఎప్పుడు కూడా మనకి హ్యాండ్స్కి వచ్చే విధంగా చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందు బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుం భాగానికి నడుం పైకెత్తకుండా ఉండాలి అన్నట్లయితే మనకి బెల్ట్ అనేది ఉపయోగించుకోవాలి. బెల్ట్ని మనం లాస్ట్లో తీసుకోవచ్చు. మనకి క్రాస్లో ఉన్నట్లయితే బ్లౌజ్కి ఎప్పుడు కూడా క్రాస్ కట్ చేసుకోవాలి. మనకి అంచు భాగాలు రెండు కూడా సమానంగా ఉండే విధంగా చూసుకోండి, ఫోల్డింగ్స్ లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ అనేది మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. చాలామంది స్టిచ్చింగ్ వీడియోస్ చూస్తున్నారు, కటింగ్ వీడియోస్ కోసం అడుగుతున్నారు కదండి. కటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కింద ఖర్చు భాగానికి మనం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి, లేదా లోపల నుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు మనకి ఖర్చు భాగంతో ఈ విధంగా తీసుకోండి మెజర్మెంట్ అనేది డీప్ దగ్గర నుంచి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ నేను ఖర్చు భాగంతో లోపల నుంచి ఫోల్డింగ్ చూపిస్తున్నాను మీకు. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేస్తే ఎక్స్ట్రా అనేది సరిపోతుంది. అలాగే ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరకు మార్క్ చేసుకోండి. ఫోల్డింగ్ అనేది నార్మల్గా పెట్టేస్తున్నాను. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో పొడవు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మెడ భాగానికి లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ బయటకు తీసుకోండి. అలాగే షోల్డర్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. షోల్డర్ లూజ్ చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి లూజ్ని బట్టి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చు భాగంతో ఎంత అయితే ఉందో ఖర్చు భాగంతో చూసుకోండి. లూజ్కు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. కింద మార్కింగ్ నుంచి పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మనం మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోండి. అలాగే షోల్డర్ లూజ్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ మొత్తానికి లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర 1.5 ఇంచ్ ఉండే విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకోండి లూజ్ని బట్టి. మన బ్యాక్ పార్ట్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చెక్ చేసుకోవాలి చంక భాగానికి.
ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగం అనేది ఈ విధంగా కొలుసుకోవాలి. మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. మనకి ఇంకా సరిపోదు అనుకున్నట్లయితే ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్‌కి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే డీప్ దగ్గర రౌండ్ చేస్తున్నాను. మనకి మెడ బాగా పెద్ద అయిపోతుందన్న వాళ్ళు చిన్నగా తగ్గించుకోవచ్చు. బాగా దగ్గరకి ఈ విధంగా. మెడ పెద్దగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. మనకు చిన్నగా అయితే ఈ విధంగా పైనుంచి సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి కట్ చేస్తున్నాను ఇప్పుడు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌కి బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు జాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్‌కి డాట్స్ ఎంతైతే ఉన్నాయో మనం చూసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంతైతే ఉన్నాయో చెక్ చేసుకొని వేసుకోండి. ఈ మార్కింగ్ పైనుంచి ఎంతైతే పొడవుందో కరెక్ట్‌గా సరిపోతుంది మనకి. రెండు వైపులా కూడా మనం సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండీ! ప్రతి ఒక్కరికి కూడా ఫ్రంట్ పార్ట్ అనేది డౌట్‌గా ఉంది. అది మీకు ఎలా చేయాలనేది, ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలనేది మీకు పూర్తి వివరంగా చూపిస్తున్నాను మీకు. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినట్లయితే సింపుల్‌గా మన బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్స్‌కి ఇవి అంచున్నది మనం వేసుకోవాలి కాబట్టి హ్యాండ్స్ దగ్గర క్లాత్ వదిలేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన పైన వేసుకుంటే సరిపోతుంది మెజర్‌మెంట్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి కింద నడుము భాగం మనం ఒక 1 ఇంచ్ లేదా 1½ వరకు మనం ముందు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్‌కి చాలామంది అడుగుతున్నారు కదండీ! మన కింద ఇక్కడ ఎందుకు పైకి ఫోల్డ్ చేసుకోవాలని అడుగుతున్నారు కదండీ! మనం ఇదే ఈక్వల్‌తో మనం మెజర్‌మెంట్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నట్లయితే మన ఫ్రంట్ పార్ట్‌లో షేప్ పట్టి ఉంటుంది. బ్యాక్ పార్ట్‌కి అయితే ఉండదు కాబట్టి ఈ బెల్ట్ అనేది పైకి ఫోల్డ్ చేసుకొని కట్ చేసినట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్‌కి షేప్ తీస్తాం కాబట్టి కరెక్ట్ మెజర్‌మెంట్ సరిపోతుంది. దానికోసం నేను పైకి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారు కదండీ! దాని గురించి మీకు వివరిస్తున్నాను. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఎంతైతే పొడవుందో చెక్ చేసుకోవాలి ఇప్పుడు. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ తెలియచేయండి. మీ కామెంట్ కోసం నేను వివరిస్తాను. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదనుకున్నట్లయితే మనకు ఉక్సులు పట్టీతోనే మెజర్‌మెంట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్‌కి ఎప్పుడు కూడా. తాళ్ళు పట్టీ అయితే మనకి ఎక్స్ట్రా అయిపోతుంది ఓపెన్ సైడ్. అప్పుడు మెడ కూడా పెద్ద అయిపోతుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్‌కి మీకు ప్రతీదీ కూడా పిన్ టు పిన్ చూపిస్తున్నాను మీకు. నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ తెలియచేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే డాట్ పొడవు ఉందో అంతవరకే ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మెజర్‌మెంట్ అనేది ఇప్పుడు క్రాస్‌గా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్‌కి ఎప్పుడు కూడా. నేను కింద తీస్తున్నాను. లేదా మనకి చంక భాగంలో అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే హ్యాండ్స్ కావాలి కాబట్టి నేను కొంచెం కింద నుంచి తీస్తున్నాను ఈ విధంగా. ఎందుకంటే 2 హ్యాండ్స్‌కి కూడా మనకి మిడిల్‌లో హైట్ పొడవు ఉంటుంది. చంక భాగానికి వచ్చేసరికి హైట్ తగ్గుతుంది కాబట్టి నేను లాస్ట్‌లో తీస్తున్నాను మెజర్‌మెంట్ అనేది. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే వస్తుంది ఓపెన్ ఇలాగా. కాబట్టి నేను కొంచెం కిందకి మార్క్ చేస్తున్నాను. కొంచెం క్రాస్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు మెజర్‌మెంట్ చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి.
ఎందుకంటే మనం వీడియోస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. ఇంట్లో ఉండి మనం ఓన్‌గా మన షాప్స్ కూడా పెట్టుకోవచ్చు. స్టిచ్ చేసుకోవచ్చు బయట వాళ్ళవి కూడా. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా పైకే ఉంటుంది. మనకి నెక్ అనేది బ్యాక్ పార్ట్ అనేది పైకి ఉంది కాబట్టి ఫ్రంట్ కూడా ఇది బ్లౌజ్‌కి అయితే మనకు పైకే వస్తుంది. ఈక్వల్‌గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ చూసుకోండి మెడ భాగం దగ్గరికి. అలాగే లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర అక్కడ ఒక మార్క్ చేసుకోండి. నేను మీకు చాలా ఈజీగా సింపుల్ మెథడ్స్‌తో చూపిస్తున్నాను. మనం మార్కింగ్ అనేది ప్రతీదీ కూడా చేసినట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్‌తో కూడా పని ఉండదు మనకి. అలాగే చంక భాగంలో కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు కింద కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడ భాగానికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మెడ భాగం దగ్గర షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి ఉక్సులు పట్టీ అనేది. ఇప్పుడు మనకి మార్కింగ్ అనేది పైకి వెళ్ళకుండా లోపలికి వచ్చే విధంగానే మెడ భాగం అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి, లేదా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్ కోసం కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి లోతు మార్కింగ్ చేయడం కోసం. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అవుతుందో సాగకుండా చూసుకోండి. మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా కరెక్ట్గా మన డాట్ దగ్గరికి లోతు తీసుకోవాలి. మన మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా. మనకి సన్నగా ఉండే వాళ్ళకి పైన సరిపోతుంది. చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు, లావుగా ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు అనేది తీసుకోవాలి ఈ విధంగా. అలాగే 4 డాట్స్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా లోతు అనేది లేకుండా పైన ఈ విధంగా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే మనకి ఇప్పుడు 4 డాట్స్ కాదు కాబట్టి 3 డాట్స్ వేస్తున్నాను. లోతు అనేది పైకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేస్తున్నాను. ఓన్గా ఇంటి దగ్గర నుండి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు మీషో యాప్ ఉందండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్ నుంచి 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదా సారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోత్ అనేది తీసుకోవాలి. చెంగ భాగానికి మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ముందు మనం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మన లోత్ అనేది సన్నగా తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అదే బ్యాక్ పార్ట్ కూడా తీసుకోకూడదు, ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. మరీ లోతు ఎక్కువ తీసుకోకండి.
ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం చాలా ఈజీగా ఉంటుంది మనకి. మన బ్లౌజ్ కటింగ్‌లోనే అన్నీ మార్కింగ్ చేసినట్టయితే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి మనం డాట్స్ వేయడం చూపిస్తున్నానండి ఇప్పుడు. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఉక్సులు పట్టీతో మెజర్మెంట్ తీసుకోవాలి డాట్స్ పొడవు ఎప్పుడు కూడా. తాళ్ళు పట్టీతో అయితే మనకి ఎక్స్ట్రా అయిపోతుంది. డాట్స్ పొడవు అవడం వల్ల మనకి ఏంటంటే షేప్ పక్కకు పోతుంది. తాళ్ళు పట్టీతో తీసుకున్నట్లయితే. కాబట్టి ఉక్సులు పట్టీ అనేది మనకి కరెక్ట్ మెజర్మెంట్ చూసారు కదండీ. తాళ్ళు పట్టీకి ఉక్సులు పట్టీకి మనకి పొడవు అనేది మనకు ఉక్సులు పట్టీతో మెజర్మెంట్ మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని పొడవుకు ఒక మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ లూజ్ మార్క్ చేసుకోండి. అలాగే అక్కడి నుంచి లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ వేసుకోవాలి. మనకి డాట్ మరీ చిన్నగా ఉంది కాబట్టి కొంచెం పొడవు పెంచుకోవచ్చు. డాట్కి మధ్యలో మనం 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ డాట్ వేసేవాలి. మూడింటికి మధ్యలోంచి ఫోర్త్ డాట్ వేసుకోండి. నేను ఈ డాట్స్ మిడిల్లో కొంచెం కట్ చేస్తున్నాను. రెండో వైపు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకదానిపై ఒకటి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకోండి మార్కింగ్ని. ఈ మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి పడుతుంది కాబట్టి మనం మార్క్ చేసుకోవచ్చు దానిపై నుంచి ఈ విధంగా. ఇప్పుడు ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు కదండి ఉక్సులు పట్టి ఎటువైపు వేసుకోవాలని. మనకు ఉక్సులు పట్టి అనేది మనకి ఈ విధంగా చూసుకోండి మీరు. మనకు ఉక్సులు పట్టి ఈ విధంగా వేసుకోవాలి మనం. లెఫ్ట్ సైడ్ వచ్చేది మనకు ఉక్సులు పట్టి వస్తుంది. రైట్ సైడ్ ఎప్పుడు కూడా మనకు తాళ్ళు పట్టి వస్తుంది. అదొకసారి చూసి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ పార్ట్ కోసం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టికి కూడా మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ వదులుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను. పొడవు ఎంత అవుతుందో ఖర్చు భాగంతో పొడవుకు మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. అలాగే లూజ్గా ఒక మార్క్ చేసుకోవాలి. పొడవు ఖర్చు భాగంతో ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోండి. మనకి రెండు అయితే ఈక్వల్గా ఉండు. మామూలుగా చెప్పాలంటే మనకి ఒక్కొక్క టైలర్స్ ఒక్కొక్కలా స్టిచ్ చేస్తారు కాబట్టి రెండు ఈక్వల్గా వచ్చాయి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు రావాలి. మనకి నడుం భాగానికి 2.5 ఇంచెస్ రావాలి. లేదా మనకి బ్లౌజ్ చిన్నదైనట్లయితే మనకి బ్లౌజ్ మెజర్మెంట్తో సరిపోతుంది నార్మల్గా అయితే. మనం ముందు రెండో కట్ చేసుకోండి. ఎక్స్ట్రా మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు. ఇవి రెండు వైపులా 2 కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి స్ట్రైట్గా ఉండేవి.
వెడల్పు ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌కి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు. ఇవి మనకి గీతలు వచ్చిన వైపు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్‌కి ఒక హ్యాండ్‌కి మనకి గీతలు అనేవి యాడ్ చేసుకోవచ్చు. 2 చేతులకి కూడా ఒకే ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఇంకా మీకు బ్లౌజ్ కటింగ్‌లో కానీ, స్టిచ్చింగ్‌లో కానీ ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి మెజర్మెంట్ ఇప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు. పొడవు ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మన హ్యాండ్స్ దగ్గర కొంచెం క్లాత్ని యాడ్ చేసుకోవాలి కింద లోపల ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేస్తున్నాను ఇప్పుడు. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పొడవు ఎంత అవుతుందో ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చంక భాగానికి లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఖర్చు భాగంతో పొడవు మార్కింగ్ చేస్తున్నాను. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఖర్చు భాగంతో లూజ్ ఎంత అవుతుందో ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకోండి. అక్కడి నుంచి లోతు కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా లోతు తీసుకుంటూ మనం చంక భాగాన్ని కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి లోపల ఫోల్డింగ్ కోసం నేను ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేస్తాను. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ రెండు కూడా ఎదురు బదురుగా వేసుకొని ఒక దానిపై వేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకోకండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుము భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి. అది కూడా స్ట్రైట్గా ఉండేదే తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది.
అలాగే మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి ముక్కల్ని ఎప్పుడు కూడా మెడభాగానికి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది క్రాస్ కటింగ్కి మెడభాగానికి. ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది మెడభాగం మనకి. ఈ బ్లౌజ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా అర్థం కాలేదనుకున్నట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.